తండ్రి ముఖ్యమంత్రి, తనయుడు పార్టీ అధ్యక్షుడు ఒకే రోజు జరగాల. ఎందుకంటే అలాగ అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లోకి వెళ్తారు కాబట్టి ఆ రోజే జరగాలని చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు మీకు కష్టమైన లోకేష్ బాబు గారు, ఎందుకంటే చిన్న వయసు అయింది, ఈ 5 సంవత్సరాలు కూడా ఫ్యామిలీకి టైం ఇవ్వాల. మళ్ళీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే మళ్ళీ ఫ్యామిలీకి అయినా సరే కార్యకర్తల కోసం, పార్టీ కోసం మీరు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మిమ్మల్ని ఫ్యామిలీకి దూరంగా ఉండమని కూడదు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాము. ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నారా లోకేష్ బాబు గారిని నియమించాలి. అచ్చెన్నాయుడు గారు బాగా పనిచేస్తున్నారు. అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బలోపేతమైంది. అచ్చెన్నాయుడు గారిని పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు నడిపించారు. అచ్చెన్నాయుడు గారికి ప్రమోషన్ ఇవ్వాలి, ఆయనకి కీలకమైనటువంటి మంత్రి పదవి ఇవ్వాలి అచ్చెన్నాయుడు గారికి నిజంగానే. ఎందుకంటే ఆయన జైల్లో పెట్టిన అది రిక్వెస్ట్, మీరన్నీ డిమాండ్ అంటే నేను రిక్వెస్ట్ చేయకపోయినా అచ్చెన్నాయుడు గారికి కీలకమైన శాఖ ఇస్తారు. అయినా సరే నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకి కీలకమైన శాఖ ఇవ్వాలి. ఈయనకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలి. మీరు బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు లేకపోతే ఇంకొకరు ఏమని అనుకుంటున్నారేమో. ఎవరు ఏమనుకోము. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా మీ వెనకాతలే ఉంటారు కాబట్టి ఎవ్వరు ఏమనుకోరు. ఇవాళ నుంచి ప్రతి బీసీ, ఎస్సీ, మైనార్టీ లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలని అందరూ చెబుతారు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారిని మాత్రం డిమాండ్ చేస్తున్నాం. ఈ పదవిని చేపట్టాలని లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆలోచన ఎందుకు రావడం ఏముందండి, ఇప్పుడు తప్పది. ఇవాళ పార్టీ 130 సీట్లు వస్తున్నాయి. అచ్చెన్నాయుడు గారికి కూడా ప్రమోషన్ ఇవ్వాలి, ఆయనకి కీలకమైన శాఖ ఇవ్వాలి. 2 శాఖలు చేయలేరు కాబట్టి నేను లోకేష్ బాబు గారిని కూడా మంత్రి పదవి ఇది 2 చేపట్టమంటలేదే. నేను పార్టీ అధ్యక్ష బాధ్యతల వరకే లోకేష్ బాబు గారిని చేయమన్నా. నేను చెప్పేది ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలి. ఆయన ముందు కార్యకర్తలకి లాభం జరగాలన్నా కార్యకర్తలు, ఎందుకంటే ఆయన కార్యకర్తలకు బాగా దగ్గర అయిపోయినటువంటి వ్యక్తి. చెప్పాక చంద్రబాబు గారు పేరు పెట్టి పిలిచే వ్యక్తులందరినీ కూడా ఆయన పేరు పెట్టి అన్నానో లేకపోతే బాబాయ్ అనో ఏదో ఒకటి తమ్ముడు అనో పిలుస్తారు. అలాగే లోకేష్ బాబుకి ఇంకా ఎక్కువ పర్సనల్ అటాచ్మెంట్ జరిగింది కాబట్టి అచ్చెన్నాయుడు గారికి కీలకమైన శాఖ అప్పగించి అదే రోజు చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ బాబు గారు అధ్యక్షుడిగా, అది కూడా ఒకే రోజు జరగాలని మేమైతే చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాబట్టి ఆయన్ని డిమాండ్ చేస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.